హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ వద్ద ఏదైనా బ్యాంక్ సంబంధించి క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే ఈ వీడియో డెఫినెట్‌గా అయితే మీకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీ వద్ద క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. వాటి యొక్క లిమిట్ అనేది 20,000, 30,000 ఇట్లా లో లిమిట్ దగ్గర ఆగిపోయి ఉంటుందన్నమాట. సో, నా దగ్గర హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సంబంధించి మనీ బ్యాక్ ప్లస్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది ఫ్రెండ్స్. అది కూడా బిజినెస్ మనీ బ్యాక్ అన్నమాట. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఆ కార్డ్‌ని. సో, ఈ క్రెడిట్ కార్డ్‌కి సంబంధించి లిమిట్ ఎన్హాన్స్‌మెంట్ అనేది నాకు నిన్న అవ్వడం జరిగింది. నాకు దీనికి సంబంధించి ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అది కూడా ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది చూసుకోవచ్చు. సో, నాకు ఈ క్రెడిట్ కార్డ్‌లో లిమిట్ ఎన్హాన్స్‌మెంట్ ఎలా జరిగింది? ఎంత జరిగింది? అలాగే లిమిట్ ఎన్హాన్స్‌మెంట్ జరగాలంటే ఏ టిప్స్ పాటించాలో మీకు ఈ వీడియోలో క్లియర్‌గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. మీరు చేయాల్సిందల్లా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడమే. అప్పుడే నాకు ఈ క్రెడిట్ కార్డ్‌లో లిమిట్ ఎన్హాన్స్‌మెంట్ ఎలా జరిగింది? అలాగే లిమిట్ ఎన్హాన్స్‌మెంట్ జరగాలంటే ఏ టిప్స్ పాటించాలో మీకు క్లియర్‌గా అర్థమైతే అవుతాయన్నమాట. సో, ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టాపిక్‌లోకి వచ్చినట్లయితే నాకు హెచ్‌డీఎఫ్‌సీ బిజినెస్ మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్ సంబంధించి నిన్న లిమిట్ ఎన్హాన్స్‌మెంట్ అయితే జరిగింది. సో, అది నేను ఎలా చేసుకున్నానో స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. దానికంటే ముందు మీరు ఈ లిమిట్ ఎన్హాన్స్‌మెంట్‌ని చేసుకోవాలంటే క్రెడిట్ కార్డ్స్‌లో కొన్ని టిప్స్ అయితే పాటించాల్సి ఉంటుంది. సో, ఆ టిప్స్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. తర్వాత అయితే నేను ప్రాసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అందులో ఫస్ట్‌ది మీ క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ పెరగాలంటే మీ యొక్క సిబిల్ స్కోర్‌ని 750+ అయితే మెయింటైన్ చేసుకోండి. ప్లస్ అప్పుడే మీకు ఈ క్రెడిట్ కార్డ్ లిమిట్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా సెకండ్‌ది మీ యొక్క క్రెడిట్ కార్డ్ ఏజ్ అనేది మినిమమ్ 6 మంత్స్ అయితే ఉండాలన్నమాట. అప్పుడే మీరు క్రెడిట్ లిమిట్‌కి రిక్వెస్ట్ అనేది పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఏజ్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. మీరు క్రెడిట్ కార్డ్‌ని తీసుకొని యూజ్ చేసి 6 మంత్స్ అయి ఉండాలన్నమాట. సో, ఇప్పుడు క్రెడిట్ కార్డ్ తీసుకొని 6 మంత్స్ లోపలే లిమిట్ ఎన్హాన్స్‌మెంట్‌కి రిక్వెస్ట్ పెట్టుకున్నట్లయితే వాళ్ళు రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేయరు. సో, 6 మంత్స్ యూజ్ చేసిన తర్వాత కావాలంటే మనం లిమిట్ ఎన్హాన్స్‌మెంట్‌కి రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే మీరు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ అనేది టైంకి చేయాల్సి ఉంటుంది. అలాగే ఫుల్ పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జనరల్‌గా చాలా మంది ఏం చేస్తుంటారంటే కొంతమంది మినిమమ్ బిల్ పేమెంట్ అయితే చేస్తుంటారనమాట. సో, ఇలా మినిమమ్ బిల్ పేమెంట్ అనేది కంప్లీట్‌గా అవాయిడ్ అయితే చేసుకోండి. అప్పుడే మీకు లిమిట్ ఎన్హాన్స్‌మెంట్ అనేది జరుగుతుంది. ఇంకా ఫోర్త్ టిప్ ఏంటంటే మీరు క్రెడిట్ కార్డ్‌ని అయితే యూజ్ చేస్తుంటారు కదా లిమిట్‌ని. ఆ లిమిట్‌లో 30% మాత్రమే యూజ్ చేసుకోండి. అంతకుమించి అయితే యూజ్ చేసుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ వద్ద 30,000 లిమిట్ ఉందనుకోండి క్రెడిట్ కార్డ్‌కి. మీరు 9,000 బిలో లేకపోతే 10 మాక్సిమం అంటే 10,000 ఇంతైతే వాడుకోండి. దానికి టైమ్‌లీ పేమెంట్ అయితే చేసుకోండి. అప్పుడు కూడా మీరు క్రెడిట్ లిమిట్ అనేది పెరగవచ్చనమాట. సో, 30% కంటే ఎక్కువ పెంచారనుకోండి అప్పుడు మీకు ప్రాబ్లమ్ అయితే అవుతుంది. ఎందుకంటే మీకు డబ్బు అవసరం ఎక్కువగా ఉందనుకునేసి వాళ్ళ లిమిట్ అయితే పెంచడానికి ఆస్కారం అయితే ఉండదనమాట. సో, ఎప్పుడు కూడా మీరు క్రెడిట్ కార్డ్ లిమిట్‌లో 30% అయితే యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎన్హాన్స్‌మెంట్ అనేది మనకి చాలా రకాలుగా అయితే జరుగుతుంటుంది. ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే చెప్తాను. వాటిని మీరు టిప్స్‌గా కూడా అనుకోవచ్చనమాట. మీరెప్పుడు కూడా మీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తుంటారు కదా! మీరు ఎక్కడైతే క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తుంటారో అక్కడ గాని, లేదంటే మొబైల్ అప్లికేషన్స్‌లో యూజ్ చేస్తుంటారు కదా! అక్కడ గాని ఎప్పటికప్పుడు మీరు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ అయితే చెక్ చేసుకోండనమాట. సో, ఇలా ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ చెక్ చేసుకోవడం వల్ల ఏమైతుందంటే అక్కడ మీ సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండానే మీ యొక్క ఈ లిమిట్ ఎన్హాన్స్‌మెంట్ అనేది జరుగుతుందనమాట. సో, సిబిల్ స్కోర్ చెక్ చేయకుండానే ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కింద మీ లిమిట్ అయితే పెంచుతూ పోతారు. ఇంక ఈ మొబైల్ అప్లికేషన్‌లో అయితే మనకు చాలా అయితే ఉన్నాయన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌బీఐ చూసుకున్నారంటే ఎస్‌బీఐ కార్డ్స్ అప్లికేషన్ ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ అయితే మై కార్డ్స్‌లో, ఐసీఐసీఐ అయితే ఐ మొబైల్‌లో, యాక్సిస్ అయితే యాక్సిస్ అప్లికేషన్‌లో. ఇలా మనం అయితే ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్‌ని అయితే చెక్ చేసుకోవచ్చనమాట. అందుకే మనం ఈ ప్రీ అప్రూవ్డ్ ఆఫర్‌ని మంత్‌కోసారి అయితే చెక్ చేసుకోవాలి. సో, మంత్లీ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మనకి బెటర్‌గా అయితే లిమిట్ ఎన్హాన్స్‌మెంట్ జరిగే అవకాశం అయితే ఉంటుందనమాట. ఒక్కొక్కసారి ఇక్కడ ఏం జరుగుతదంటే లిమిట్ ఎన్హాన్స్‌మెంట్ చేసుకునేటప్పుడు మీ యొక్క ఇన్‌కమ్ ప్రూఫ్‌ని అప్‌లోడ్ చేయమని అడుగుతుందనమాట. ఇది ఎందుకు అడుగుతుందంటే ఇది కొంతమందికి అడుగుతది, అందరికైతే అడగదు. మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు మీరు ఇన్‌కమ్ ప్రూఫ్‌ని అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు. అప్పుడు ఇన్‌కమ్ ప్రూఫ్ వేరేలాగా ఉంటది. ఇప్పుడు రీసెంట్‌గా అయితే వాళ్ళు అప్‌లోడ్ చేయమని అడుగుతారు. లైక్ 6 మంత్స్, 1 ఇయర్‌దనమాట. సో, అప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పటికి ఇప్పటికి మీ యొక్క ప్రొఫైల్ ఎలా ఉందో చెక్ చేసుకోవడానికి ఈ ఇన్‌కమ్ ప్రూఫ్‌ని అయితే అడుగుతారనమాట. సో, ఇది అందరికీ అడగదు. ఎవరో కొద్ది మందికి మాత్రమే అడుగుతారనమాట. ఇంక ఇలా మొబైల్ అప్లికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ కొంతమందికి ఎస్ఎంఎస్ గాని, ఈమెయిల్ ద్వారా గాని వస్తుందనమాట. నాకైతే ఇక్కడ మీకు ముందే చెప్పాను కదా! ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిందని చెప్పేసి. ఎస్ఎంఎస్ ద్వారా వచ్చినప్పుడు అక్కడ లింక్ అయితే వస్తుంది. దాని ద్వారా చేసుకోవచ్చు. ఈమెయిల్ వచ్చినా కూడా ఈమెయిల్ ద్వారా కూడా చేసుకోవచ్చనమాట. ఇలా మనకి లిమిట్ ఎన్హాన్స్‌మెంట్‌కి సంబంధించినటువంటి ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ గాని, లింక్స్ గాని రావడం జరుగుతుంది. ఇప్పుడు నాకైతే ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిందన్నాను గదా! సో, ఆ ఎస్ఎంఎస్ ద్వారా నేను ఎలా లిమిట్‌ని ఎన్హాన్స్ చేసుకున్నానో ఇప్పుడైతే చూద్దాం. సో, ఫ్రెండ్స్, ఇలా అయితే నాకు మెసేజ్ రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మార్నింగ్ టైమ్‌లో అయితే నాకు మెసేజ్ రావడం జరిగింది. డియర్ కస్టమర్, వి ఆర్ ప్రెజర్డ్ టు ఇన్ఫార్మ్ యూ ఆఫ్ యాన్ ఇంక్రీజ్ లిమిట్ అవైలబుల్ అని
యువర్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అండ్ చెక్ అనేసి ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో, నేను ఆ లింక్ పైన అయితే క్లిక్ చేశాననమాట. సో, ఆ లింక్ క్లిక్ చేయగానే ఇక్కడ డైరెక్ట్‌గా హెచ్‌డీఎఫ్‌సీ అప్లికేషన్‌లోకి అయితే వెళ్ళిపోయిందనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఎంటర్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అని ఇక్కడ మన మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కింద చూసారంటే లాస్ట్ క్రెడిట్ కార్డ్‌కి సంబంధించినటువంటి లాస్ట్ 4 డిజిట్స్ అయితే ఇక్కడ మనకు ఆటోమేటిక్‌గా కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ 4 డిజిట్స్ మీ కార్డ్ నంబర్స్ కనిపించినప్పుడు మాత్రమే ఆ లింకు మీకే వచ్చిందనేసి మీరైతే అనుకోండి. లేదంటే అక్కడితోనే ప్రాసెస్ అనేది స్టాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను నా మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేసుకునేసి కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌లో ఫస్ట్‌ది క్లిక్ చేయగానే మనకి ఇలాంటి నోటీస్ అండ్ రిక్వెస్ట్ ఫర్ కన్సెంట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, దాని కిందకి కనుక స్క్రోల్ చేశాక ఐ అగ్రీ ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. అలాగే ఇంక సెకండ్ టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్ ఉంది కదా! ఆ బాక్స్ పైన మనం క్లిక్ చేసినా కూడా ఇలాగే మనకి నోటీస్ అండ్ రిక్వెస్ట్ ఫర్ కన్సెంట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాన్ని కూడా కిందకి స్క్రోల్ చేశామంటే డన్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇప్పుడు డన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి గెట్ ఓటీపీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, నెక్స్ట్ స్టెప్‌లో మనకి మన మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. సో, అలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మన అప్లికేషన్ ఓపెన్ అవ్వడానికి ఒక 2 సెకండ్స్ అయితే టైం తీసుకుంటుంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ స్టెప్‌లో ఇలా మనకు ఉన్నటువంటి కార్డ్ ఏదైతే కార్డ్ ఉంటుందో ఆ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే వెల్కమ్ అని మీ పేరు, అలాగే సైడ్‌లో ఏ కార్డ్ అయితే మీకుందో ఆ కార్డు, ఆ కార్డ్ పేరు అన్నీ కనిపించడం జరుగుతుంది. కింద చూసారంటే యువర్ కరెక్ట్ క్రెడిట్ లిమిట్ ఈజ్ అని ప్రెజెంట్ నా లిమిట్ 57,000 అయితే ఉంది. యువర్ న్యూ క్రెడిట్ లిమిట్ విల్ బి అని 65,000 అయితే ఇక్కడ చూపిస్తుంది. సో, హెచ్‌డీఎఫ్‌సీ వాళ్ళు మిగతా బ్యాంక్స్‌తో పోల్చుకున్నట్లయితే చాలా తక్కువ లిమిట్‌ని వీళ్ళు పెంచుతూ పోతూ ఉంటారనమాట. సో, వీళ్ళు తక్కువ లిమిట్‌ని అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఈ లిమిట్ కావాలి అనుకున్నట్లయితే కింద ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్ అని చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా! ఆ చెక్ బాక్స్‌ని అయితే టిక్ చేసుకునేసి కన్ఫర్మ్ న్యూ లిమిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారంటే చూస్ లిమిట్ అనేది ఇక నాకు ఫర్దర్‌గా ప్రాసెస్ అయితే కొంచెం చాలా డిలే అయిందనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి మళ్ళీ ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకునేసి యాక్టివేట్ న్యూ లిమిట్ అనే ఆప్షన్ పైన చెక్ చేసుకున్నట్లయితే మనకి లిమిట్ అనేది యాక్టివేట్ అయితే అయిపోతుందనమాట. అంటే లిమిట్ అనేది మన కార్డ్‌లో పెరిగిపోతుందనమాట. ఈ ప్రాసెస్ అనేది నాకు రికార్డ్ అవ్వలేదు. అందుకనేసి నేను ఇక్కడితో అయితే స్టాప్ చేస్తున్నాను. కొన్నిసార్లు మీకు ఇక్కడ అవ్వకపోతే మై కార్డ్స్ ఉంది కదా! హెచ్‌డీఎఫ్‌సీ మై కార్డ్స్ అక్కడ కూడా చేసుకోవచ్చనమాట. అందులో కూడా కొన్ని స్టెప్స్ అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. సో, ఫైనల్‌గా నా యొక్క లిమిట్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చనమాట. నాకి 57,000 నుంచి 65,000కి అయితే ఇప్పుడు పెరగడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు అవైలబుల్ లిమిట్ 65,000 అనేసి ఇక్కడ కనిపించడం జరిగిందనమాట. సో, ఇలా అయితే నా క్రెడిట్ కార్డ్‌ని లిమిట్ ఎన్హాన్స్‌మెంట్ అనేది చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు మై కార్డ్స్‌లో గనుక చేసుకోవాలనుకున్నట్లయితే ఆ ప్రాసెస్ కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో, మై కార్డ్ ఆప్షన్‌కి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చనమాట. సో, ఆ లింక్ పైన ఓపెన్ చేయగానే మీకు ఇలాంటి ఇంటర్‌ఫేస్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఏ మొబైల్ నంబర్ అంటే మీరు క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసినప్పుడు ఏ నంబర్ అయితే ఇచ్చుంటారో ఆ నంబర్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఆ నంబర్‌ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఏ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయో ఆ క్రెడిట్ కార్డ్స్ అన్నీ ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో, వాటిపైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. మేనేజ్ కార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఇక్కడ కార్డ్ కంట్రోల్ ఆప్షన్ ఉంది కదా! ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఇక్కడ మళ్ళీ కొన్ని ఫ్యూ స్టెప్స్ అయితే రావడం జరుగుతుంది. మేనేజ్ సెక్యూరిటీ అదర్ యాక్షన్స్ కార్డ్ ఫీచర్స్ అని. ఇక్కడ ఏం చేస్తానంటే మేనేజ్ అనే ఆప్షన్‌కి రైట్ సైడ్‌లో మనకి యారో మార్క్ కనిపిస్తుంది కదా! ఆ యారో మార్క్ పైన అయితే క్లిక్ చేసుకొని అందులో మనకి చాలా స్టెప్స్ అయితే వస్తాయి. ఇంక్రీజ్ క్రెడిట్ లిమిట్ అని, కార్డ్ అప్‌గ్రేడ్ అని, మేనేజ్ ఓవర్ లిమిట్ యూజర్స్ అని, రిక్వెస్ట్ ఫర్ ఈ స్టేట్మెంట్ అని ఇలా చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి కదా! ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇంక్రీజ్ క్రెడిట్ లిమిట్ ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. లిమిట్ పెంచుకోవడానికి కార్డ్‌ది. సో, ఇప్పుడైతే ఇంక్రీజ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ నంబర్‌కి ఓటీపీ రావడం జరుగుతుంది. సో, ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఎంతైతే లిమిట్ వస్తుందో ఆ లిమిట్‌ని అయితే అక్కడ చూపించడం జరుగుతుంది. సో, మీకు ఓకే అయినట్లయితే యాక్టివేట్ మై లిమిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ లిమిట్ అనేది యాక్టివేట్ అయితే అయిపోతుందన్నమాట. ఇలా మై కార్డ్స్‌లో అయితే మీరు లిమిట్ అనేది పెంచుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ ఇలా అయితే నా హెచ్‌డీఎఫ్‌సీ బిజినెస్ మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్‌ని అయితే నేను పెంచుకున్నాను. సో, మీ వద్ద ఈ క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే మీకు ఈ క్రెడిట్ కార్డ్ లిమిట్‌మెంట్‌కి సంబంధించి ఎస్ఎంఎస్ లేదా మెయిల్ కానీ ఏదైనా వచ్చిందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా తెలుసుకుంటాను. అలాగే మీకు ఈ క్రెడిట్ కార్డ్‌లో లిమిట్ ఎన్హాన్స్‌మెంట్ ప్రాసెస్‌లో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను రిప్లై అయితే ఇస్తాను. సో, ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాకు ఎస్ఎంఎస్ ద్వారా వచ్చింది కాబట్టి నేను ప్రాసెస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకవేళ ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ వచ్చినా కూడా సేమ్ లింక్ అయితే వస్తుంది. అలా అయితే చేసుకోవచ్చనమాట. సో, మీకు ఈ ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ రాలేదనుకో మీరు లిమిట్ ఎన్హాన్స్‌మెంట్‌కి ఎలా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు అంటే మీరు కస్టమర్ కేర్‌కి కాల్ చేసి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్‌బీఐకి సంబంధించి, యాక్సిస్ సంబంధించి, ఐసీఐసీఐ బ్యాంక్ సంబంధించి ఇలా చాలా రకాల బ్యాంక్ సంబంధించి కస్టమర్ కేర్ నంబర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేశాను. సో, వీటి ద్వారా మీరు కస్టమర్ కేర్‌కి కాల్ చేసి మీ యొక్క క్రెడిట్ కార్డ్ లిమిట్‌కి ఎన్హాన్స్‌మెంట్‌కి సంబంధించి రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే ఈమెయిల్ ద్వారా కూడా మీరు
రిక్వెస్ట్ అనేది పెట్టుకోవచ్చనమాట. డైరెక్ట్‌గా బ్యాంక్ సంబంధించిన ఈమెయిల్ ఐడీస్ అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్! ఆ ఈమెయిల్ ఐడీకి మీ యొక్క లిమిట్ ఎన్హాన్స్‌మెంట్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్‌గా రాసి మీరైతే మెయిల్ చేసుకోవచ్చనమాట. ఇంకా ఈమెయిలు, కస్టమర్ కేర్ ద్వారా మీరు మాట్లాడుకోలేరంటే డైరెక్ట్‌గా ఇప్పుడు మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా! లైక్ చెప్పాను కదా! ఎస్‌బీఐ అయితే ఎస్‌బీఐ కార్డ్స్ అని, హెచ్‌డీఎఫ్‌సీ అయితే మై కార్డ్స్ అని, ఐసీఐసీఐ అయితే ఐ మొబైల్ అప్లికేషన్ అని మొబైల్ అప్లికేషన్స్‌లో ఉంటాయి కదా! వాటిలో వెళ్లి మాన్యువల్‌గా అయితే మీరు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సో, ఇది కూడా కాదు నాకు కస్టమర్ కేర్ ద్వారా మాట్లాడలేను, ఈమెయిల్ పెట్టేది కూడా నాకు రాదు, మాన్యువల్‌గా కూడా చెక్ చేసుకోలేను, రిక్వెస్ట్ పెట్టుకోలేను అనుకున్న వాళ్ళు డైరెక్ట్‌గా మీరు ఏ బ్యాంక్ సంబంధించి క్రెడిట్ కార్డ్ ఉంటుందో డైరెక్ట్‌గా ఆ బ్రాంచ్‌కైతే విజిట్ అవ్వండి. సో, అక్కడ బ్రాంచ్‌లోకి విజిట్ ఎళ్లి మేనేజర్‌తో అయితే మాట్లాడండి. సో, మేనేజర్‌తో మాట్లాడి మీ క్రెడిట్ కార్డ్ ఎప్పుడొచ్చింది? మీరు ఎంతవరకు యూజ్ చేశారు? మీరు ఎలా పేమెంట్ చేస్తున్నారు? మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళతో షేర్ చేసి లిమిట్ అనేది పెంచమని వాళ్ళకి రిక్వెస్ట్ అయితే అడగండనమాట. సో, అప్పుడైతే మీరు లిమిట్ ఎన్హాన్స్‌మెంట్ జరిగే అవకాశం అయితే ఉంటుందనమాట. ఇంకా నా చిన్న సజెషన్ ఏమంటే చాలామంది ఏమడుగుతున్నారంటే, నా వద్ద క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి గానీ అందులో బ్యాంక్ అకౌంట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ మీ వద్ద ఉంది అనుకుందాం. సో, కానీ ఐసీఐసీఐ బ్యాంక్‌లో మీకి సంబంధించి సేవింగ్స్ అకౌంట్ అనేది ఉండదనమాట. దీనివల్ల ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందంటే మాక్సిమం ప్రాబ్లమ్ అవ్వదు. కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఐసీఐసీఐలోకి వెళ్లి ప్రీమియం సెక్షన్స్ అకౌంట్ ఉంటాయి కదా! వాటినైతే ఓపెన్ చేసుకోండి. సో, ప్రీమియం సెక్షన్స్ అకౌంట్ ఎందుకు ఓపెన్ చేసుకోవాలి అంటున్నా అంటే, ఈ ప్రీమియం సెక్షన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం వల్ల అందులో మెయింటైన్ చేసే అమౌంట్ కూడా మీరు బెటర్‌గా ఉంటది. సో, మీకు ఆ క్రెడిట్ కార్డ్స్ బెటర్ లిమిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అందుకనేసి నేను ప్రీమియం సెక్షన్ అకౌంట్ అయితే తీసుకోండి అని చెప్తున్నాననమాట. సో, ఇలా అయితే మీరు క్రెడిట్ కార్డ్ సంబంధించి ప్రీ అప్రూవ్డ్ రానప్పుడు మాన్యువల్‌గా అయితే రిక్వెస్ట్ పెట్టుకోవచ్చనమాట. సో, మీకు ఈ వీడియోలో క్లియర్‌గా అర్థమైందనుకుంటాను. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవాలంటే ఏ టిప్స్ ఫాలో అవ్వాలి? అలాగే క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్‌మెంట్ లింక్స్ వచ్చినట్లయితే ఏ విధంగా చేసుకోవాలి? ఒకవేళ మీకు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ రాకపోయినట్లయితే ఎన్ని విధాలుగా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సో, మీకు ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా అర్థమయ్యాయి అనుకుంటా. సో, వీటిలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో, ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.